ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మన అంశం ఏంటంటే ఆర్థిక సమస్యలు. మరి ఆ అంశంలో మనం ఈరోజు ధ్యానించబోయేటువంటి వాక్యం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం మనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా విని నీడలు మీలో బీదలు ఉండనే ఉండరు. బైబిల్ ఓపెన్ చేసి పెట్టుకుని అందరూ ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం. దేవుడని యెహోవా మాట వింటేనే. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని, ఈ విత్తబడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండానట్లు ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందుటకు నువ్వే సహాయం చేయమని, సహాయం చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఆర్థిక సమస్యలు అన్న వెంటనే అందరికీ ఏమొస్తుందంటే నా దగ్గర డబ్బులు లేవు, మేము చాలా పేదవాళ్ళము, అందుకనే మేము ఆర్థిక సమస్యలను అనుభవిస్తూ ఉన్నాం అనుకుంటుంటారు. చెప్తున్నాడు ఇక్కడ, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీరు బీదలు ఉండనే ఉండరు. గమనించాలి ప్రియులారా, ఈరోజున మనం పేదరికం అనుభవిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటుంటారనమాట. అంటే ఏ విషయంలో మనం పేదరికంగా ఉన్నామనంటే వినేటువంటి విషయంలోనట. జాగ్రత్తగా వినేళ్ళు మీరు బీదలు ఉండనే ఉండరట. అంటే బీదలు ఎందుకు ఉంటా ఉన్నారు, పేదరికం ఎందుకు వస్తూ ఉందంటే దేవుని మాట వినకపోవడం వల్ల. తప్పిపోయినటువంటి కుమారుడు మనం చూసినట్లయితే, నాన్న నువ్వు నా దగ్గరే ఉండు, నాన్న నా మాట విను, నాన్న నువ్వు బయటికి వెళ్ళావంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నువ్వు నిలబడలేవు, బయటికి వెళ్ళావంటే నీ సమస్యకు పరిష్కారం దొరకదు, నువ్వు అనుకున్న ఆనందం నీకు దొరకదు, దొరికిన శాశ్వత కాలం అది ఉండదు, అది శాశ్వతం కాదు నాన్న, నా మాట విన్నానా, లేదు నా ఆస్తి నాకు ఇస్తావా లేదా అన్నప్పుడు తండ్రి మాట కుమారుడు వినలేదు, కానీ కుమారుడు మాట తండ్రి వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక్కడ దేవుడు మాట మనం విన్నప్పుడు మనలో పేదరికం ఉండదు. మన మాటని దేవుడు వినేలా చేసుకున్నప్పుడు అంటే ఏంటి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కారు కావాలని నేను దేవుడిని అడుగుతూ ఉన్నాను, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నాన్న నీ కారు అప్పుడే వద్దు అని చెప్తున్నాడు. లేదు నాకు ఇస్తావా లేదా అని అడిగాను, దేవుడిని ఇచ్చేసాడు. కారు ఇచ్చిన తర్వాత ఏంటి, నెల నెల దానికి డబ్బులు కట్టాలి, పెట్రోల్ వేయాలి, ఫైనాన్షియల్గా దానికి చాలా చేస్తూ ఉండాలన్నమాట, దాన్ని రిపేర్ చేయించాలి, ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. అప్పులు పాలైపోయింది. ఎందుకని అయ్యానంటే దేవుడు చెప్పాడా, లేదు, దేవుడి మాట వినకపోవడం వల్ల అప్పులు పాలైపోయాం అనమాట. అర్థమవుతుంది కదండి అందరికీ. కాబట్టి ఈ రోజున దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరంట. కాబట్టి ఈరోజున చాలా పేదరికంలో ఉన్నామండి, చాలా సమస్యల్లో ఉన్నామండి. అంటే సమస్యల గురించి చెప్తాం, పేదరికం గురించి చెప్తాం, అన్నీ చెప్తాం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటిది మనం ఎప్పుడు ఆలోచించాం. దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా వినాలంటండి. నీ దేవుడని యెహోవా మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన అంతట్లో జాగ్రత్తగా చూసుకోను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రవర్తన మాత్రమే కాదంటండి, దేవుని మాట జాగ్రత్తగా వినాలండి. వినకపోవడం వల్లే పేదరికం వచ్చింది. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి మాటని తండ్రి దగ్గర ఉన్నట్లయితే పేదరికం అనేటువంటిది వచ్చేది కాదు, సమస్య అనేది వచ్చేది కాదు, తిండికి లోటు వచ్చేది కాదు, బట్టకు లోటు వచ్చేది కాదు. అతని మాట అవునంటే అవునుగా విన్నది ఎవరు చెప్పినా చేసేటువంటి వారు. కానీ అతను బయటికి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఎవరు చెప్పినా మాటట్లేదు, ఎవరు ఆదరించేవాళ్ళు ఆదరించే విషయంలో సమస్యలు. బికాజ్ రిజెక్ట్ చేశాడు తండ్రి మాటని. తండ్రి మాట జాగ్రత్తగా చెప్పాడు తండ్రి, కానీ హల్లెలూయా. కాబట్టి ఈరోజున మనం అనుకుంటూ ఉంటుంటాం, ఎందుకు వచ్చిందండి పేదరికం అని చెప్పేసి. దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు. ఆయన ధనవంతుడు అయ్యుండి కూడా దరిద్రుడై పుట్టాడు. ఎందుకంటే ఆయన యొక్క దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలను అని చెప్పేసేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఈరోజున చాలా అద్భుతమైన మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆర్థిక సమస్యలు అనగానే అందరికీ కూడా ఎంతో ఆదరణగా ఉంటుంది. మంచి ప్రేయర్ చేస్తున్నారు ఆర్థిక సమస్యల కోసం అని చెప్పి, మంచిదే. ప్రియులరా, ఒక మనిషి ఎప్పుడు ఆర్థికంగా
మరి బలపడతాడు అంటే ఆత్మలో బలపడినప్పుడు. యోహాను పత్రికలో మాట ఉంటుంది, నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలు వర్ధిల్లాలి. బ్రదర్ ప్రేయర్ చేయండి, మేము వర్ధిల్లాలి. ఇల్లు కట్టుకోవాలి. బ్రదర్ మేము ప్రేయర్ చేయండి, మేము వర్ధిల్లాలి. అప్పులు తీర్చేసుకోవాలి, వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. వావ్, మంచిదే. కానీ మొదట ఏం చేయాలంట? దేవుడి మాటను జాగ్రత్తగా విని నీ ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఇంతకీ మనం డబ్బులు లేనటువంటి పేదరికంలో లేం. మనం ఎవరు కూడా డబ్బులు లేక పేదరికంలో లేరు. దేవుని మాట వెనుక పేదరికంలో ఉన్నారన్నమాట. వినేటువంటి విషయంలో పేదరికం ఉంది ఇక్కడ. గమనించాలి మీరంతా కూడా. ఏంటంటే ఆ వినేటువంటి విషయంలో పేదరికం ఉందంటే ఇక్కడ అందరికీ కూడా. అంతేగాని డబ్బుల విషయంలో పేదరికం కాదు ఇంతగానే. హల్లెలూయా. 3 యోహాను 1:2 చూసారా? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలను అని ప్రార్థించుతున్నాను. మనం ఎలా ప్రార్థన చేస్తావా? ఈ బిడ్డను దీవించు తండ్రి, ఈ బిడ్డకు ఉద్యోగం ఈ తండ్రి, ఈ బిడ్డకి అది, ఇట్లానే మనం ప్రార్థన చేస్తాం. కానీ ఎప్పుడన్నా ఆత్మలో వర్ధిల్లాలి, నీ ఆత్మలో నీలో వర్ధిల్లాలి అనేటువంటి ప్రార్థన చేయం మనం. కాబట్టి వర్ధిల్లటం అంటే మన దృష్టిలో ఇల్లు, కారు, ఉద్యోగము, భార్య, పిల్లలు, ఇదే మన దృష్టిలో ఎప్పుడు కూడా ఆశీర్వాదం అన్నా, లేకపోతే వర్ధిల్లటం అన్నా, అభివృద్ధి చెందటం అన్నా. ఆత్మీయతలో మనం ఎంత బలపడతా ఉన్నాం, దేవుని సన్నిధిలో ఎంత గడుపుతూ ఉన్నాం, దేవునికి ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నాం, దేవునికి ఎంత సమీపంగా ఉన్నాం, దేవునికి మనకున్న రిలేషన్ ఎట్లా ఉంది. అయితే చూడ మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజున పేదరికం అనేటువంటిది మన జీవితం ఎందుకు వస్తూ ఉన్నదంటే మాట వినకపోవటం వల్ల, దేవుని మాట వినకపోవడం వల్లే. నా జీవితంలో నా చిన్నతనంలో అంతా కూడా చాలా పేదరికం ఉండేదన్నమాట. కనీసం 2 పూటల భోజనం చేయడానికే ఉండేది కాదు. పోనీ ఒక్క పూట అన్న మంచిగా తిందారంటే అందులోకి ఓన్లీ రైస్ మాత్రమే ఉండి పెట్టేవారు, అందులో కర్రీ ఉండేది కాదు, ఏమీ కాదు. ఏం చేయాలి అటువంటి పరిస్థితులు? ఎందుకు వచ్చింది అటువంటి పరిస్థితి అంటే దేవుని మాట వినకపోవడం. దేవుడు ఏం చెప్పాడు? నీ 10వ భాగం అంతయు నీ మందిరావరణంలో, నీ మందిరంలో, దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు నీ 10వ భాగం అంతా చెల్లించవాలని దేవుడు, అలాగే 3 దేవుడు చెప్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే, అయ్యా మేము సంపాదించేది 100 రూపాయలు, అందులో 10 రూపాయలు ఇచ్చేస్తే ఎలాగయ్యా? మా పరిస్థితి బాగోలేదు. లాక్డౌన్ సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము 10వ భాగాలు తీయాలంటే ఇట్లాగా ఏంటంటే అదే మన మాట దేవుడిని ఇలా చేసుకుంటాం, కానీ దేవుని మాట మనం ఇలా చేయమన్నమాట. దేవా నీకు తెలుసు కదా లాక్డౌన్లో ఉన్నాం, దేవానికి తెలుసు కదా మా పరిస్థితి, దేవానికి తెలుసు. ఆయనకి పరిస్థితే కాదు, మనం పుట్టకముందే తెలుసు ఆయనకి, మనం తల్లి గర్భంలో రూపించబడకముందే తెలుసు. మళ్ళీ మనం గుర్తు చేయాలా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు చాలామంది ఏంటంటే ఇదే ఎందుకని ఎట్లా చేస్తూ ఉన్నారంటే, దేవుడని యెహోవా మాట మాత్రం, ఆయన ఆజ్ఞల మాట అనుసరించం, ఆత్మలో వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి అనుకుంటూ ఉంటుంటాం. మరి ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మానుసారమైనటువంటి జీవితంలో బాగుండాలి, ప్రేయర్ చేయండి అంటారు. నిజమే, ఆత్మానుసారమైనటువంటి జీవితంలో వర్ధిల్లాలంటే ఎలాగవుతుంది? మీ అబ్బాయిని స్కూల్కి పంపారండి, మా అబ్బాయి మంచి కలెక్టర్, లాయరు లేకపోతే అట్లా కలెక్టర్ అవ్వాలనుకుంటుంటారు. స్కూల్కి పంపేస్తే అయిపోతాడా? ఆడు స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి ఇస్తున్నారో ఏంటి, అక్కడ ఏం చెప్పారు అనేటువంటి దాన్ని హోంవర్క్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టి చూసి చేస్తే వాడు ఇచ్చిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటా ఆలు నేర్చుకుని, అక్షరాలు నేర్చుకుని, పదాలు నేర్చుకుని, వర్డ్ ఫార్మేషన్ నేర్చుకుని దినదినము ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అప్పుడు మాత్రమే ఏం చేస్తారంటండి, ప్రమోట్ అవుతుంటుంటారు. కాబట్టి ఈరోజున మన సమస్యలో నుంచి మనం బయటికి రాకపోవడం కారణం ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోవడం అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోవడం అనమాట. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ మరి ఆమెను చెప్తారు. దేవునికి స్తోత్రం. మీకు గతంలో చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఒకటిసారి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను. చాలాసార్లు విన్నారు మీరు, చాలా చోట్ల వినంటుంటారు. ఒక తండ్రి తన కుమారుని చదువుకోవడానికి వేరే స్టేట్ పంపాడంటే, వేరే స్టేట్ పంపినప్పుడు తండ్రి చెప్తా ఉన్నాడు, నాన్న చాలా జాగ్రత్తగా ఉండాలి, అక్కడ వాళ్ళంతా కూడా చాలా చెడ్డ మనుషులు, జాగ్రత్తగా ఉండు నాన్న, లోకాసులు రానివ్వకో, లోకం వైపు చూడకో. మరి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోనే గడుపు, నీకున్న సమయానంతా బైబిల్ చదువుకో. నాన్న నీకు ఎప్పుడన్నా మనస్సు నలిగిందనుకున్నాన్న పలానా పేజీ చదువుకోయే. ఎప్పుడన్నా నీకు మరి
బయటికి వెళ్ళి సరదాగా ఫ్రెండ్స్తో తిరగాలంటే పలానా పేజీ చదువుకుని వెళ్ళినానా. అలాగే మరి కాలేజీలో ఫీజు కట్టేటువంటి ఇబ్బంది ఏర్పడిందంటే పలానా పేజీలో చదువుకో, పలానా అధ్యాయం పలానా వచ్చిన చదువుకున్నా. నీకే ప్రాబ్లం వచ్చినా కూడా ఏం చేయాలంటే బైబిలే చదువుకో, కానీ ఏ ప్రాబ్లంకి ఏ పేజ్ చదువుకోవాలి నేను చెప్తాను అన్నీ అని చెప్పి పేజెస్ నోట్ చేసి ఇచ్చి, నాన్న ఇది చూసుకుని ఇదే పేజ్ ఓపెన్ చేసుకో, నీకు సమస్య వచ్చినప్పుడు ఈ పేజ్ ఓపెన్ చేసుకో అని చెప్పి చెప్పాడంటండి. వెళ్ళాడు కుమారుడు. 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయిన తర్వాత ఈయన పట్టుకెళ్ళిన డబ్బులన్నీ అయిపోయినాయి. ఫ్రెండ్స్తో సరదాగా బయటికి వెళ్తారనుకున్నాడు, కానీ డబ్బులు లేవు, వెళ్ళిపోయాడు. సరేలే అని కూర్చునిపోయాడు. తర్వాత మంచిగా బయటికి వెళ్ళి ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా తిందారనుకున్నాడు, డబ్బులు లేవు, ఆగిపోయాడు. కాలేజీ ఫీజు కట్టవలసిన సమయం వచ్చింది, డబ్బులు లేవు, ఆగిపోయాడు. ఇంకా కాలేజీలోనే బయటకు గెంటేసిన పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎవరో అన్నారంటే, ఎందుకు అట్లా బాధపడతా, మీ నాన్న అడగొచ్చు కదా అంటే, ఇంకా తప్పని పరిస్థితులు ఏం చేశాడంటే, అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాడంట. ఏంటి నాన్న నన్ను పంపేస్తావు, అసలు నేను కాలేజ్ ఫీజు ఎలా కడతాను అనుకున్నావు, ఎగ్జామ్ ఫీజు ఎలా కడతాను అనుకున్నావు, ఈ టర్మ్ ఫీజు ఎలా కడతాను అనుకున్నావు, నా ఫ్రెండ్స్తో కనీసం బయటికి వెళ్తే వాళ్ళు ఎవరికైనా ఏదైనా పెడతాకైనా నేను తింటాకైనా నాకు ఎలాగొస్తుంది అనుకున్నావు, అదేంటి నాన్న అలాగెందుకు అయింది నాన్న, నువ్వు బైబిల్ చదువుతున్నావా లేదా నాన్న అంటే, బైబిల్ సంగతి తర్వాత, బైబిల్ విషయం పక్కన పెట్టు, అసలు నేను ఎందుకని ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నాను, ఇక్కడ అంత అవమానమే నాకు ఎదురవుతుంది, అందరూ కూడా నన్ను నిందిస్తూ ఉన్నారు అంటే తండ్రి చాలా నలిగిపోయాడు అంట. చాలా బాధపడుతున్నాడు తండ్రి. అయ్యో నాన్న నీకు అటువంటిది జరగకూడదే, అంత ఇబ్బందులు రాకూడదే, నువ్వు బైబిల్ చదివి బైబిల్ చదవటం కాదు, ముందు నా సమస్యకు పరిష్కారం ఏంటి చెప్పు అని కుమారుడు తండ్రిని వాదిస్తూ ఉన్నాడు. లేదు నాన్న నువ్వు బైబిల్ చదివితే నీకు ఈ సమస్య రాదు, బైబిల్ చదివితే సమస్య రాదంటే సమస్య వచ్చింది ఆల్రెడీని అని చెప్పి కుమారుడు వాదిస్తూ ఉన్నాడు. లేదు నాన్న నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వలేదు, నువ్వు నా మాట నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే ఈరోజు నువ్వు ఈ ఆర్థిక సమస్యలు అనుభవించు, నా మాట జాగ్రత్తగా వినినట్లయితే ఈరోజు నువ్వు కాలేజీ ఫీజు కట్టకుండా ఉండుండవు, నా మాట జాగ్రత్తగా విన్నట్లయితే నీ ఫ్రెండ్స్తో చక్కగా ఎంజాయ్ చేసి వచ్చేవాడు. నా మాట వినలేదు నాన్న. సరే ఇవన్నీ అనవసరం, ఎంత అవమానించబడ్డాను, కాలేజీ ఫీజు కట్టకపోతే ఇప్పుడు బయటకు పోమన్నాను నన్ను, ఏంటి నా పరిస్థితి. సరే నాన్న నీకు ఇచ్చినటువంటి బైబిల్ ఓపెన్ చేసి 90వ కీర్తన చదివినాను ఒకసారి అంటే, ఆయన ఎంత ఫీజు అయితే కాలేజీకి కట్టాలో అంత ఫీజు అక్కడ పెట్టున్నదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాలేజీలో ఆయనకి ఎంత ఫీజు కట్టాలో అంత ఫీజు అక్కడ పెట్టాడంట తండ్రి. తర్వాత వావ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నాడంట. తర్వాత నాన్న కాలేజీ ఫీజు అయితే కట్టాను కానీ బయట ఇంకో సమస్య వచ్చింది, బుక్స్ కొంటాక డబ్బులు లేవు. నాన్న ఈసారి ఏం చేస్తావంటే 23వ కీర్తన చదువు నాన్న, యెహోవా నా కాపు నాకు లేమి కలగదని ఉంది కదా, ఒక్కసారి చదువు నాన్న అంటే మళ్ళీ అక్కడ ఓపెన్ చేస్తే ఎంత బుక్స్కి ఎంత డబ్బు కావాలంత అక్కడ పెట్టున్నదంట. హల్లెలూయా. ప్రియులారా, తండ్రి ఏం చేశాడంటే కుమారుడికి ఎప్పుడు ఏది ఎంత అవసరమో అంతా కూడా ఆ బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క దగ్గర పెట్టేసేసాడంటండి. డబ్బులన్నీ కూడా అందరూ నోట్ చేసి పెట్టేశాడంటండి. దీనికి ఇది దీనికి ఇది దీనికి ఇది మొత్తం బైబిల్ అంతా డబ్బులు పెట్టాడంట ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బైబిల్ నిండా డబ్బులు ఉన్నాయి, బైబిల్ చేతిలోనే ఉంది, కానీ నేనేం చేస్తున్నాడు, ఆకలితో అలమటించిపోతున్నాడు, ఆహారం తినడానికి నోచుకోలేకపోతున్నాడు, కాలేజీ ఫీజు కట్టలేకపోతున్నాడు, ఆర్థిక సమస్యలు అనుభవిస్తున్నాడు. ఏం జరిగిందంటే ఇంతకని ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని నీడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఆ అబ్బాయిలో పేదరికం ఎందుకు వచ్చిందంటే దేవుని మాట సరిగ్గా, తండ్రి మాట సరిగ్గా వినకపోవడం వల్ల అన్నమాట. ఆ తండ్రి చెప్తా వచ్చాడు, నాన్న చాలా జాగ్రత్తగా వినాలని నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ విషయం. చెప్పు, బైబిల్ చదువు నాన్న రోజు చెప్పవులే నాన్న, మర్చిపోక నాన్న బైబిల్ పట్టుకుని వెళ్ళాడు. బైబిల్ చేతిలోనే ఉంది, బ్యాగ్లోనే ఉంది, ఒళ్ళోనే ఉంది, కానీ ఆర్థిక సమస్యలు. ఈ రోజున చాలామంది పరిస్థితి అలాగే ఉంది, డబ్బులు చేతిలోనే ఉన్నాయి కానీ అయినా కూడా ఆర్థిక సమస్యలు అనుభవిస్తున్నారు. కారణం ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల. హల్లెలూయా. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల. నిజంగా తండ్రి మాట విన్నట్టు విని ఏ రోజు ఏ పేపర్ చదవాలో చెప్పాడు, ఒక రెఫరెన్స్ ఇచ్చాడు తండ్రి.
అన్నీ అందులో పెట్టి చిన్న కీ ఇచ్చాడు అనమాట ఆయన. ఏంటంటే వినాలి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అప్పుడు నమ్మకం వస్తుంది అనమాట. వినకపోవడం వల్ల మనకు విశ్వాసం అనేటువంటిది రాకపోవడం వల్లే అద్భుతాలు చూడలేకపోతున్నాం ఈ రోజున. జీవితంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ మన జీవితంలో జరగడం లేదంటే ప్రియులారా, గత 20 years బ్యాక్ మా పరిస్థితి చిన్న గుడిసె, వర్షం వస్తే ఇంట్లోనే ఉండేది. ఇంట్లో ఉన్నామా బయట ఉన్నామా అర్థమయ్యేది కాదు వర్షం వస్తేనే. అంతటి భయంకరమైన పరిస్థితుల్లో, చాలా క్లిష్ట పరిస్థితుల్లో వర్షాలు వస్తే కొంతమంది వంట చేసుకునేవారే కాదు, అసలు వండుకోవడానికి ఉండేదే కాదనమాట, పని లేకపోవటం వల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో. కానీ ఇప్పుడైతే దేవుని మాటకు ఒబీడియంట్ చూపించామో, దేవుని మాట వింటా వచ్చామో. నేను అనుకునేవాడిని మేము చాలా పేదవాళ్ళం కదా, ఏదో చర్చికి వెళ్తాం కాబట్టి అక్కడ ₹1 వేస్తే సరిపోద్ది కానుకలు పెట్టలో, లేకపోతే ₹10 పావలాలు 5 పైసలు 10 పైసలు కూడా ఉండే ఆ రోజుల్లో. మరి నేను చదువుకున్న రోజుల్లో అవి చాలామంది అవుతుండే. అవన్నిటిని వేస్తా వచ్చేవాళ్ళు అంతే. మేము సంపాదించేదే రోజంతా కష్టపడితే ₹25 ఇచ్చేవారు జీతం నాకు అప్పట్లో. ₹25 మళ్ళీ దేవుడికి ఇవ్వాలంటే ఏమి ఇస్తాము, ఏం కొనుక్కుంటా ఏంటి, అట్లాంటి ఆలోచన వచ్చింది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితి చాలామందికి ఉంటుంది. జీతం వచ్చేదేమో తక్కువ ఉంటుంది, ఖర్చు ఏమో చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులోంచి మళ్ళీ దశమ భాగం తీస్తే దేవుడికి అర్థం కాదేంటి, దేవుడికి తెలియదు మా ప్రాబ్లం అంటుంటుంటారు. ప్రియులారా, మనకు అన్నీ సృష్టించిన దేవుడు అన్నీ ఇచ్చాడనమాట. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మా జీవితంలో సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే దశమ భాగం తీయటం ప్రారంభించానో, నేను దేవునికి ఇవ్వడం ప్రారంభించాను, ప్రియులారా, మనకు ఆహారం కావాలంటే విత్తనం నాటాలన్నమాట. విత్తనం నాటకుండా నాకు తింటాకే లేదు, నేను విత్తనం ఎక్కడ నాటను? ఈ చేతిలో ఉన్న 2 గింజలు విత్తనం నాటేస్తే నాకు తింటాకే ఎక్కడ వస్తుంది? హల్లెలూయా. వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలంటే ఆర్థిక సమస్యల్ని మనం ఏం చేయాలి? ఆర్థికమైనటువంటి విషయాల్లోనే ముందుకెళ్తూ ఉండాలన్నమాట. డబ్బులు లేవు కాబట్టి దేవుని సన్నిధిలో కానుక వేయాలన్నమాట. అప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కనిపెడతాడు దేవుడు. మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఏంటి అని చూడనమాట. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ మనం స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా లేదా? ఆ విశ్వాస విషయంలో పేదరికం అనుభవించకూడదు అంటండి. అది నిజమైన పేదరికం. ఈ రోజున విశ్వాస విషయంలో పేదరికం అనిపిస్తామని చాలామంది. కాబట్టి విశ్వాస విషయంలో పేదరికం అనిపించకూడదు ఎప్పటికీ కూడా. బీదలకు సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉన్నదని దేవుడు చెప్తాడు. ఎవరండి బీదలో? మరి బీదలకు డబ్బులు ఇవ్వాలి, బట్టలు మంచి పెట్టాలి, బీదలకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని చెప్పాలి కదా దేవుడు. సువార్త ప్రకటించినటువంటి బీదలకి అంటే వాళ్ళది ఏ రకమైనటువంటి పేదరికం, వాళ్ళది ఏ రకమైనటువంటి పేదరికం? సువార్త అందని పేదరికం, సువార్త వినలేనటువంటి పేదరికం, విన్నటువంటి సువార్తను అప్లై చేసుకోలేనటువంటి పేదరికం, విన్నటువంటి వాక్యాన్ని జీవితంలో అన్వయించుకోలేనటువంటి పేదరికం, వాక్యం వినడంలో పేదరికం, వాక్యాన్ని అప్లై చేసుకోవడంలో పేదరికం, వాక్యాన్ని చదవడంలో పేదరికం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన దృష్టిలో పేదరికం అంటే డబ్బులు లేవంటే పేదరికం, ఇల్లు లేదంటే పేదరికం, బైక్ లేదంటే పేదరికం, సరైనటువంటి ఉద్యోగం లేదంటే పేదరికం. గమనించాలి ప్రియులారా, అది కాదండి నిజమైన పేదరికం. దేవుడు ఏం చెప్పాడంటే, బీదలకు సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద మోపబడి ఉన్నది. ఎవరంటే బీదలు? సువార్త అందని వారు బీదలు, సువార్త తెలియనటువంటి వారు బీదవాళ్ళు అనమాట, సువార్త తెలిసి అనుసరించినటువంటి వారు బీదవాళ్ళు అనమాట. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆలోచన చేయండి. ఏ రకమైనటువంటి పేదరికంలో మనం ఉన్నాం? ఇంటి నిండా డబ్బు ఉండొచ్చు కానీ మనశ్శాంతి ఉండదు. అంటే మనశ్శాంతి విషయంలో పేదరికంలో ఉన్నాం మనం. ఇంటి నిండా అన్నీ ఉండొచ్చు, సమస్తం, ఆరోగ్యం లేదు. అంటే ఆరోగ్య విషయంలో మనం పేదరికం అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు అనారోగ్యంలో ఉన్నవాడికి ₹1,00,000 కానుకిస్తే అదా సువార్త వాళ్ళకి? అనారోగ్యం ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యం ఇవ్వటం అంటారా?
హల్లెలూయా. ఈరోజు కరోనా వైరస్ ఇంత భయంకరంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ కరోనా వైరస్లో మీకు ₹1,00,00,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తామంటే సంతోషిస్తారా? ఆ వైరస్ నుంచి బయటకు వచ్చేటువంటి మందుని మేము కనిపెట్టామంటే సంతోషిస్తారా? హల్లెలూయా. నిజంగా చాలా వండర్ఫుల్ గాడ్ అండి మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి చాలా విధాలైనటువంటి పేదరికాలు ఉన్నాయి. కాబట్టి పేదరికం అనేటివారికి సరైన బట్టలు లేవు పేదోళ్ళలో, సరైన నీళ్ళు లేదు పేదోళ్ళు అలా అనుకున్నారండి, పొరపాటే. దేవుని మాట విననివారు, జాగ్రత్తగా విననివారు, జాగ్రత్తగా వినియడలా బీదలు ఉండరంటండి. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటుంటే ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళకి సాయం చేస్తాం, మంచిదే. వెంటనే 4 రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సారా కొట్టుకాడ కనబడతారు, మళ్ళీ బ్రాంతి షాపు దగ్గర కనబడతారు. అరే ఎట్లాంటి ఆయనగా నేను సాయం చేశాను. చూశారు కదా దేవుడు ఏం చేశాడు? ఎవరైతే దేవుని మాట వింటారో, ప్రియులారా, ప్రసంగం వింటా అలసిపోయారు కాబట్టి అలాగే 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు దేవుడు. ఎవరైతే దేవుని దగ్గర ఉంటారో, ఎవరైతే దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా వింటూ ఉంటుంటారో వాళ్ళ ఆకలి విషయంలో పేదరికం అనుభవిస్తున్నారు. చాలా ఆకలేస్తుంది. ఈ ఆకలి పేదరికాన్ని తీర్చాలంటే ఆయన ఆశ్చర్యమైన కార్యం చేసి 5 రొట్టెలు 2 చేపలు అక్కడ వాళ్ళకి పంచిపెట్టాడు. ఊరంతా పంచిపెట్టలేదు యేసుప్రభువు. ఎవరైతే ఆయన మాట వింటూ ఉన్నారో, ఎవరైతే ఆ ప్రసంగం వింటూ ఉన్నారో వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి, భర్తలకి, అందరికీ పెట్టాడు దేవుడు. అక్కడ ఉన్న వాళ్ళకి లోటు లేకుండా సమృద్ధినిచ్చాడు దేవుడు. హల్లెలూయా. మొదట ఆయన రాజ్యం నీతిని వెతకడం అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అలాగే ఇక్కడ చాలా అద్భుతం జరిగింది ఎవరి జీవితంలోనూ, దేవుని మాట విన్న వాళ్ళ జీవితంలో. పేదరికం అంటే అనుకున్న పని అవ్వకపోవడం అనమాట. అది సాధించలేకపోతాం, అనుకున్న రీతిలో ఆ పని అవ్వకపోవడం అనమాట. పేతురుగా రాత్రి అంతా కష్టపడ్డాడు. చేపలు వచ్చేస్తే డబ్బులు వచ్చేస్తే సమస్యలు తీరిపోతాయని చెప్పి, ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయని చెప్పి. కానీ ఆయనకున్న తెలివితేటలు ఆర్థిక సమస్యలు తీసివేయలేదు, ఆయన చేసిన ఉద్యోగం ఆర్థిక సమస్యలు తీసివేయలేదు, ఆయన చేసినటువంటి శ్రమ ఆర్థిక సమస్యలను చాటు చేయలేదు. మరి ఏం చేసిందయ్యా? దేవుని నోట నుంచి వచ్చినటువంటి మాట వినడం వల్ల మొత్తం సాల్వ్ అయిపోయింది ఆయనకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట వింటే సమృద్ధి అండి. దేవుని మాట, నీ మాట చెప్పు నేను వల వేయిచున్నాను దేవా అనేసాడు. వల విస్తారమైనటువంటి చేపలు వచ్చినాయి. ఎవరి మాట అండి? దేవుని మాట. కాబట్టి యేసయ్య మాటలు బంగారపు మూటలు అంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి యేసయ్య మాట వినకపోవడం వల్ల ఈ రోజున మనకి ఆర్థిక సమస్యలు వచ్చాయంటే మీరు నమ్ముతారా? అనారోగ్య సమస్యలు, పేదరికం, ఇవన్నీ ఏంటంటే దేవుని మాట వినకపోవడం. నా చిన్నతనంలో ఉన్న మరి ₹1, ₹10 అలాగే దశమ భాగం తీయటం అలవాటు చేసుకుంటూ, దేవునికి ఇవ్వటం అలవాటు చేసుకుంటూ ఉంటే దశమ భాగం ఇచ్చే కొద్ది, అంటే మనం ఎప్పుడైతే విత్తనం నాటుతూ ఉంటామో ఆ విత్తనం నాటే కొద్దీ విత్తనం కాస్త మొక్క అవుతుంది, మొక్క కాస్త వృక్షం అవుతుంది, వృక్షం కాస్త మహావృక్షం అవుతుంది, ఫలములు ఫలిస్తుంది. ఆ మహావృక్షం అయిన తర్వాత దాని ఫలములు ఎన్ని కోసుకున్నా తరగవు. ఎందుకంటే అది పెద్దది అయిపోయింది కాబట్టి, అందని స్థితికి వెళ్ళింది కాబట్టి మన యొక్క ఫలం కూడా అలా అందనటువంటి స్థితికి వెళ్తుంది, ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున పేదలు అంటే ఏంటంటే ఇది దేవుడనే యెహోవా మాట జాగ్రత్తగా విననివారు పేదలు అనమాట అండి. వినే విషయంలో పేదవారు, విన్నటువంటి వాక్యాన్ని అనుసరించడంలో పేదవారు. మరి మనం ఏ విధమైనటువంటి పేదరికంలో ఉన్నాం ఈరోజు మనకు తెలిసిపోయింది. ఈ రోజున దేవుని వాక్యాన్ని వినే విషయంలో పేదరికం అనుభవిస్తూ ఉన్నామా? విన్నటువంటి వాక్యాన్ని అనుసరించే విషయంలో పేదరికం అనుభవిస్తూ ఉన్నామా? ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు. దేవుడికి ఉన్న బాధ్యత ఏంటంట? బీదలకు సువార్త ప్రకటించవలసిన బాధ్యత. కాబట్టి ఆ సమస్యలో ఉన్నటువంటి వాడికి డబ్బు సువార్త అవ్వదు, అనారోగ్యంలో ఉన్నటువంటి వ్యక్తికి డబ్బు సువార్త అవ్వదు, అనారోగ్యంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యం సువార్త అవుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడా. మరి ఈ రోజున వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం పేదవారిగా అయిపోవటం కారణం ఏంటంటే దేవుడు అందరినీ ధనవంతులుగానే సృష్టించాడు. దేవుడు అందరినీ అద్భుతమైనటువంటి రీతిలో సృష్టించాడు. కానీ మనమే మన జీవితాల్లో ఎదురైనటువంటి సమస్యలను బట్టి తారుమారు చేసుకుంటూ ఉంటాం. దేవుని చిత్తం మరి ఎన్నటికీ కూడా నెరవేరకుండా ఉండదంటండి. ఖచ్చితంగా నెరవేరుతుంది దేవుని చిత్తం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దేవుని చిత్తం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆలస్యం అవ్వచ్చు, కానీ ఈ రోజున మరి ఆ పేదరికం అనేటువంటిది తప్పిపోయినటువంటి కుమారుడి విషయంలో చూసినట్లయితే ఆహార విషయంలో పేదరికం వచ్చింది, మరి గౌరవ విషయంలో పేదరికం వచ్చింది, బట్టల విషయంలో పేదరికం వచ్చింది, ఇతను చెప్పిన మాట ఎవరన్నా వినే విషయంలో పేదరికం వచ్చింది. కాబట్టి ఎన్ని విధాలమైనటువంటి పేదరికాలు అనుభవిస్తున్నాడు చూసారా ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం కూడా చాలా విషయాల్లో పేదరికాల్లో ఉన్నాం. అదేంటో మనకే తెలుసు, మనకు మాత్రమే తెలుసు, ఇంకా వేరే వాళ్ళకి తెలియదు అనమాట. ప్రియులరా, మరి ఏ విషయంలో మనం పేదరికం ఉన్నామో మనం ఒకసారి పరీక్షించుకుందాం. దేవా, నిజమే, నీ వాక్యం వినే విషయంలో, ఆ వాక్యాన్ని నలుగురికి చెప్పేటువంటి విషయంలో, నలుగురిని నీ వైపు నడిపించేటువంటి విషయంలో నేను ఇంకా పేదవాడుగానే ఉన్నాను. ఆర్థికంగా వెనకబడిపోయాను నేను. ఆర్థికంగా వెనకబడినటువంటి వారంటే ప్రియులారా, ఇల్లు లేని వాళ్ళు, ఓకళ్ళు లేని వాళ్ళు, ఇట్లా ఎప్పుడు అనుకోకండి. ఆత్మీయమైనటువంటి ఆర్థిక సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు ఈ రోజున. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే జనులు కట్టు లేక తిరుగుదురు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతుంటుంటాం మనం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతూ ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితంలో ఏ సమస్య ఉండదు. చెప్తున్నాడు కదా దేవుడు ఇక్కడ, యెహోవా మాటను జాగ్రత్తగా విని నీడలా మీలో బీదలు ఉండరంట. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటను దేవుడు చెప్తున్నాడు చూడండి. మీలో బీదలు ఉండరంటండి. కాబట్టి దేవుని మాట శ్రద్ధగా వింటూ ఉన్నప్పుడు మనకి పేదరికం అనేటువంటిది రాదు. వచ్చినా కూడా దేవుడు వాటి నుంచి విక్టరీ మారుస్తాడు అనమాట. దాన్ని విక్టరీగా వాడుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రేపు కూడా ఇదే అంశాన్ని ధ్యానించుకుంటాం మనం. మరి దయచేసి శ్రద్ధగా వినాలంతా కూడాను. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే జ్ఞానం అన్నమాట. జ్ఞానం లేకపోవడం వల్ల చాలా విషయాల్లో మనం కొంచెం నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో, మరి దేవుని స్తుతించేటువంటి విషయాల్లో దేవునికి దూరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిపోతుంటుంటాయి మనకి. గమనించాలి ప్రియులారా, ఎప్పుడు కూడా పేదరికము అంటే ప్రభుకు దూరం అవడమే పేదరికం అనమాట. ప్రభు సన్నిధిని కోల్పోవడమే పేదరికం అనమాట. ప్రభు ప్రసన్నతను అనుభవించకపోవడమే నిజమైనటువంటి పేదరికం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అటువంటి అనుభవాల్లో మీరుంటే, ఆ పేదరికంలో మీరు ఉన్నట్లయితే మరి ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియులారా, ఒకరిని మనం దేవుని వైపు నడిపించేటువంటి విషయాల్లో మరి ఎంతగా జాగ్రత్తగా ఉండగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలండి. కాబట్టి దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా విని నీడల మీలో బీదలు ఉండరంట. దేవుడు చెప్పిన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఉండరంటే ఇంక ఉండరంతే. దేవుడు చేయగలుగుతాడు. కానీ దేవుడు పేదరికాన్ని, ఈ సమస్యలు ఎందుకు పెట్టాడంటే, ఎవరైతే మరి సమస్యల్లో అనుభవిస్తూ ఉంటుంటారో వాళ్ళకి ఇది ఒక లెసన్ నేర్పించాలి అని దేవుడు దీన్ని ఇట్లా రాయించి పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. 1 కొరింథీ 10:11 ప్రకారం మన పితరులకు జరిగినటువంటి దుష్టాంతములన్నీ కూడా మనకు బుద్ధి కలగటాలకై దేవుడు రాసి పెట్టాడు అంట. పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు.
కాబట్టి ఈరోజు ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారా? ఆర్థిక సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నారా? ఇది మా వల్ల కాదంటూ ఉన్నారా? ప్రియులారా, చేయవలసిందల్లా దేవుని పాదాలు పట్టుకోవటం. మనం దేవుని మాట వినడం వల్ల ఖచ్చితంగా ప్రతి సమస్య తీర్చబడుతుంది. అది ఎటువంటిదైనా సరే, ఏ సమస్యకైనా పరిష్కారం ఆయనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కుమారుడు తర్వాత బైబిల్ చదవడం ప్రారంభించాడు. రోజును ఏ బైబిల్ చదవాలో ఎలా చదవాలో అంత నేర్చుకున్నాడు. అక్కడ నుంచి చూసినట్లయితే ప్రతి పేజీ చాలా అద్భుతంగా ఉందంట. ఆ కుమారుడు తండ్రి ఇచ్చినటువంటి బైబిల్ చదువుతూ ఉంటే ఆర్థికంగా బలపడ్డాడు. ఎదుగుదల కూడా ఆత్మీయంగా, ఆర్థికంగా, ఈ లోకానుసారంగా అన్ని విషయాల్లో అద్భుతమైనటువంటి స్థానంలో ఆయన మరి ఉండటం చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి మాట విన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ ఉంటుంది, తండ్రి గారి సపోర్ట్. కాబట్టి అలాగే మన యేసయ్య మాట విన్నప్పుడు, యేసును రక్షకునిగా అంగీకరించినప్పుడు, యేసయ్యకు అనుకూలంగా జీవించినప్పుడు ఆర్థికంగా, ఆత్మీయంగా, ఇంట బయట, సంఘంలో, సమాజం అన్ని విషయాల్లో వర్ధిల్లుతామండి. హల్లెలూయా. ఆత్మీయతలో వర్ధిల్లితే మిగతా అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లుతాం. నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లు అంటున్నారు. కాబట్టి ఈరోజు చాలామంది ఇక్కడ చాలా మంచి ఉద్యోగం ఉంటుంది, ప్రార్థించే సమయం ఉంటుంది, చాలా మంచి ఇల్లు ఉంటుంది, కుటుంబారాధన ఉంటుంది, చాలా మంచి శాలరీ ఉంటుంది, షుగరు, బీపీ, సంథింగ్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చి తినాలనుకున్న తింటాకుండదు. అన్నీ ఉన్నాయి ఇంట్లోనూ, అన్ని సమస్తము సమకూర్చబడిపోయి చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాయి. కానీ పేదరికం, ఉండి తినలేనటువంటి పేదరికం. బైబిల్ చేతిలోనే పట్టుకుని ఆర్థిక సమస్యలు ఎలాగైతే అనిపించడైనా ఉండి తినలేనటువంటి పేదరికం అన్నమాట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మనం కూడా ఇంకా ఇటువంటి స్థితిలోనే ఉన్నామా? ఉండి పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నామా? నిజమే, చేతిలోనే బైబిల్ ఉంది, కానీ చదవట్లేదు మనం. ఆ ప్రతి పేజీలో ఒక బంగారపు మూటలు ఉన్నాయి, అక్కడ చదవట్లేదు మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు బైబిల్లో ఉన్న ప్రతి పేజు కొన్ని కోట్ల ఖరీదైనటువంటి మాట ఉంటుంది. ప్రతి రోజు బైబిల్ చదవాలి, ప్రతి క్షణము ప్రభుని గుర్తు చేసుకోవాలి. అటువంటి మరి వైఖరిలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని వాగ్దానం మనం స్వతంత్రించుకున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఎవరైతే సమస్యలతో ఉన్నారో మాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా విని ఎడలా మీలో బీదలు ఉండరు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి మనం రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం తీసుకోవాలి, వాటిని ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఆర్థిక సమస్యల విషయాన్ని నేను రేపు కంటిన్యూ చేయాలనుకుంటూ ఉన్నాను. క్లారిటీగా రేపు మాట్లాడుతున్న విషయం గురించి. కాబట్టి దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వింటే ఏ సమస్య అనేటువంటిది మన కుటుంబాలను ఏలుబడి చేయదు. మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వారికి అనారోగ్య సమస్యలు రావు, ఆర్థిక సమస్యలు రావు. ఎప్పుడైతే దేవుని వాక్యం చేత మనం నింపబడతాం, అగ్ని మనలో ఉన్నట్టే అగ్నిని చూసి ప్రతి సమస్య బయలుపడుతుంది, బయటకు పోతుంది. కాబట్టి రోజున వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఆలోచించేయండి. నిజమే, మేము ఎందుకని ఇంకా పేదరికంలో ఉండిపోయాం? మేము దశమ భాగం తీస్తున్నామా? దేవుడైన యెహోవా చెప్పినట్టు మాటను వింటూ ఉన్నామా? దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నామా? దేవునికి సమయాన్ని ఇస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. నిజమే ప్రభువా, నువ్వు చేయట్లేదు అంటున్నావు, కానీ అసలు చేయవలసింది నేనే కదా. హల్లెలూయా. దేవుడు సిద్ధంగానే ఉన్నాడని చేయటానికి, కానీ కావాల్సింది ఏంటంటే మన సిద్ధపాటు. హల్లెలూయా. మరి దేవుడు నీ నుంచి నా నుంచి సిద్ధపాటును చూస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి పేదరికమైన ఎందుకు అనేది వస్తుంది అనేటువంటిది మనం ఈ రోజున ధ్యానం చేసుకున్నాం. మరి పేదరికానికి కారణాలు ఏంటో మనం చూసుకున్నాం. మరి రేపటి కాల సమయంలో కూడా ఈ యొక్క ఆర్థిక సమస్యలు
అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. దేవుని కృప మీకు అందరికీ తోడేయండి, నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. ఆర్థిక సమస్యల ద్వారా మాతో మాట్లాడు. నిజమైనటువంటి ఆర్థిక సమస్య అంటే ఏంటి, నిజమైనటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలతో మేము ఎప్పుడు ఉంటాము, ఆ సమస్యలకు పరిష్కారం ఏంటి అనేటువంటి కొన్ని అమూల్యమైన విషయాలు మాతో మాట్లాడు. ఎందరైతే నా ప్రభా ఈ వాక్యాన్ని విన్నారో వారందరిని బలపరచండి. వారి హృదయాలపై నీ వాక్యాన్ని ముద్రింప చేయమని ఇంతవరకు మాతో మాట్లాడ మమ్మల్ని బలపరచండి. నీ మాట వినకపోవడం వల్లే ఎన్ని శ్రమలు ఇబ్బందులు ఎదురవుతుంటున్నా ప్రభా. యేసు నామములో నీ అభిషేకం విడుదల దయచేసి వాక్యం విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రతి బంధకాల నుంచి మమ్మల్ని అందరిని విడిపించమని, ఆర్థిక అనారోగ్య నిరుద్యోగ పేదరిక సమస్యలు తీసివేయమని ఇంతవరకు మాతో ఉన్నందుకు ఇక ముందు కూడా మాతో ఉండి మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని మా రక్షకులు యేసునామమున ప్రార్థించి నమ్మి పొందుకుని మా పరమ తండ్రి. ఆమేన్.